బ్రేకర్ దగ్గర కూడా మీ అందరికి మీరు బ్రేకర్ ట్రై చేస్తూ ఉండాలన్న. ఎందుకంటే ఎవ్రీ టైం నేనే చెప్పుకుంటూ వచ్చాను అనుకోండి, మీరు రేపు ఉదయం కార్ డ్రైవ్ చేసేటప్పుడు బ్రేక్ ఎవరు చెప్పట్లేదు, ఎక్సైట్ ఎవరు చెప్పట్లేదు అని ఆలోచించుకోవాల్సి వస్తుంది. ఓకేనా? ఎక్సైట్ 360 degreesలో ఫ్రంట్ సైడ్ ఉన్న 180 degrees మీకు మెయిన్ ఇంపార్టెంట్. ఓకేనా? ఈ లెఫ్ట్ రోడ్ నుంచి రైట్ రోడ్ వరకు ఎవరు ఎంటర్ అవుతున్నారు, ఏ గల్లీలో నుంచి ఎవరు వస్తున్నారో మనకు తెలియదు కదా. కాబట్టి ఎక్కువ ఫ్రంట్ సైడే అబ్జర్వేషన్ చేసుకోవాలి. దాని ఎక్సలెంటర్ ఇవ్వండి స్లోగా. రన్నింగ్లో ఉన్నప్పుడు ఫస్ట్ బ్రేక్ అప్లై చేసుకోవాలి. క్లచ్ రిలీజ్ చేయండి, కొద్దిగా లెఫ్ట్కి రానివ్వండి, స్ట్రైట్ చేసుకోండి. బ్రేక్ రిలీజ్ చేయండి, యాక్సిలేటర్ ఇవ్వండి. స్లోగా ఉన్నప్పుడు ఫస్ట్ క్లచ్, తర్వాత బ్రేక్. రన్నింగ్లో ఉన్నప్పుడు బ్రేక్ అండ్ క్లచ్ చూసుకుంటే సరిపోతుంది. యాక్సిలేటర్ రిలీజ్ చేయండి, క్లచ్ నొక్కండి, క్లచ్ రిలీజ్ చేయండి, యాక్సిలేటర్ ఇవ్వండి. క్లచ్ అనేది జనరల్గా మనకి ఇంజన్ ఆఫ్ కాకుండా ఉండడానికి, గేర్ షిఫ్టింగ్ చేసుకోవడానికి మాత్రమే. కొద్దిగా లెఫ్ట్ రండి బ్రదర్, రైట్కి వెళ్ళిపోతాం చూడండి. ఎందుకంటే మనమే రోడ్డు మొత్తం ఆక్యుపై చేస్తే ఆపోజిట్ వచ్చినప్పుడు, ఏదైనా వెహికల్ వచ్చినప్పుడు మనం లెఫ్ట్ తీసుకుంటాం ఆటోమేటిక్గా. లెఫ్ట్ తీసుకున్న టైంలో ఎవరైనా లెఫ్ట్లో ఉన్నారనుకోండి, ఇబ్బంది అవుతుంది కదా. అదే రూల్ ప్రకారం ఏంటంటే, మన ఇండియన్ రూల్ ప్రకారం డ్రైవింగ్ సీట్ రైట్ సైడ్లో ఉంటుంది కాబట్టి మనకు కొద్దిగా ఓవర్టేక్ చేసే వెహికల్ కూడా మనకు రైట్ సైడ్ నుంచి ఓవర్టేక్ చేస్తారు అన్నట్టు. వెళ్ళండి, ఎక్సలెంటర్ కంటిన్యూ చేయండి. నొక్కండి, వైబ్రేషన్ వస్తుంది కదా. క్లచ్ రిలీజ్ చేయండి స్లోగా. అక్కడ ముందట లెఫ్ట్కి వెళ్ళాలి, లెఫ్ట్ ఇండికేటర్ వేయండి, యాక్సిలేటర్ ఇవ్వండి, కంటిన్యూ ఇవ్వండి స్లోగా. యాక్సిలేటర్ ఇవ్వండి, టర్న్ చేయండి, ఇంకొద్దిగా లెఫ్ట్ టర్న్ చేయండి, టర్న్ చేయండి, రైట్గా టర్న్ చేయండి, ఇంకొద్దిగా టర్న్ చేయండి. లారీ వస్తుంది చూడండి, అక్కడ స్పేస్ ఉందా లేదనేది మనం అబ్జర్వేషన్ చేసుకుని వెళ్ళాలి. కొద్దిగా లెఫ్ట్కి రావాలి మీరు, వెళ్ళిపోతుంది. స్ట్రైట్ చేసేస్తాను, యాక్సిలేటర్ ఇవ్వండి, కంటిన్యూ, యాక్సిలేటర్ ఇవ్వండి, యాక్సిలేటర్ ఇవ్వండి. లెఫ్ట్కి రానివ్వండి, లెఫ్ట్కి రానివ్వండి, వెళ్ళండి, యాక్సిలేటర్ ఇవ్వండి, కంటిన్యూ. లెఫ్ట్ తిప్పండి స్టీరింగ్, రైట్కి వెళ్ళకూడదు. కొద్దిగా టర్నింగ్ తీసుకున్న తర్వాత ముందర సైడ్కి స్టాప్ చేసేసుకోండి. రైట్ తిప్పండి, రైట్ తిప్పండి, కొద్దిగా లెఫ్ట్కి రానివ్వండి, కొద్దిగా రైట్, ముందర లెఫ్ట్కి రాని, కొద్దిగా లెఫ్ట్కి రానివ్వండి. క్లచ్ నొక్కండి ఫుల్గా, రైట్ తిప్పండి స్టీరింగ్, రైట్ స్లోగా చేయాలి కదా. ఆయన బ్రేక్ వేయండి, బ్యాక్ సైడ్ కూర్చోండి.